గారు. నేను యాహ్! టీవీ చూశాను సార్. ఓకే సార్. ఆహ్, థాంక్ యూ. హ్మ్. మీరు చేసేటువంటి చాలా అద్భుతంగా ఉంది సార్. అది నిజంగా అడవిలో చేయాలంటే అది మాటలు కాదు గురుగారు. అది చాలా అద్భుతం సార్. నాకైతే థాంక్ యూ. కళ్ళమ్మటే నీళ్ళు తిరిగినాయి సార్ చూస్తే అబ్బా! మాత్రం. హ్మ్. సార్ సార్. అది చర్చి కడుతున్నారు సార్ ఏమన్నా? అవునమ్మా. అవును బ్రదర్. ఎక్కడ? మారేడుమిల్లి. మారేడుమిల్లా? హ్మ్. సార్ ఇది అదే నల్లమల్ల ఏదో అన్నారు సార్. నల్లమల్ల ఫారెస్ట్ 2 ప్రాంతాలున్నాయి బ్రదర్ మా పరిచయలో. ఆహాహా! ఇటు నల్లమల్లో 2 సంఘాలున్నాయి. ఆహాహా! మారేడుమిల్లిలో 2 సంఘాలున్నాయి. ఆహాహా! అది కూడా ఫారెస్ట్. ఈ ఫారెస్ట్‌లో. ఆ! ట్రైబల్స్ మధ్య చేస్తాం. ట్రైబల్స్ మధ్య. సార్ హ్మ్. గుడ్ నేమ్ సార్? అనిల్ కుమార్. అనిల్ కుమార్ గారు సార్ చాలా గ్రేట్ సార్. సార్ సార్ మేము మా వంతు మేము కూడా సహాయం చేస్తాం సార్. మీరు సహాయం కాదు కానీ మనం దేవుడికి మనం ఖచ్చితంగా చేయాలని అనిపిస్తుంది నాకు. సేవిస్తూ. మీరు చేసేటటువంటి సేవ నాకు ఆ అడవిలో మీరు బండి వేసుకుని వెళ్తుంటే ఆ షార్ట్స్ అన్ని చూశానండి. అమ్మ అవును. నాకైతే చాలా బాగా అక్కడైతే అనిపించింది సార్. 70 పులులు ఉన్నాయి బ్రదర్ అక్కడ. ఆ! ఆ అడవిలో. ప్రాంతంలో 70 పులులు ఉన్నాయి అక్కడ. ఆహాహా! ఆయన దేవుని కృప వల్ల ఎత్తపోతున్నాం. ఆ! ఇప్పటివరకి మాకేం జరగలేదు. ఆ! ఆ! ఎక్కడెక్కడో సౌండ్స్ అయితే 2 సార్లు విన్నాం కానీ మా దగ్గర మాత్రం పడల. అంటే దేవుడిట కాపుదల అంతే. అంతేనండి. అంతేనండి. అయ్యా తండ్రి ఇది కాపుదల. మీ నంబర్ ఇదే కదా! ఆ! 8106251809 9 అవును. ఇంకోటి కూడా ఉంది కదా సార్. 880 1301572. ఆ! ఆ! అదే 8801301572 అవును బ్రదర్. ఆ! అయ్యా ఇప్పుడు ఫోన్ పే చేస్తే దేనికి చేయాలి సార్? అమౌంట్ ఏమన్నా ఫోన్‌పే వేయాలంటే? ఈ నెంబర్‌కే బ్రదర్. 810కి ఫోన్‌పే. సార్ అది ఈ 8106251809 ఈ నెంబర్‌కే ఫోన్‌పే ఉంది. సార్ ఏం పేరు దానికి వస్తుంది? రబ్బునీశ్వరం అని వస్తుంది. లేకపోతే అనిల్ సార్ కుమార్ అని వస్తుంది. ఆహా. రబ్బునీశ్వరం అని వస్తుంది. లేకపోతే అనిల్ కుమార్ అని వస్తుంది. కానీ గురువు గారు మీరు చేసేటువంటి హ్మ్. పరిచర్య అద్భుతం గురువు గారు. ఎంతో మందిని సేవిస్తూ. చూసాం కానీ అడవుల్లోకి వెళ్ళి పరిచయం చేయటం అంటే అది మాటలు కాదు హ్మ్. కదా సార్. అవునవును. అద్భుతం సార్. మరి అయితే వాళ్ళకు కూడా సువార్త అందించాలని నా ఆశ ఫస్ట్ అవునవును. నుంచి. మీరు ఒక మాట ఇంకా అన్నారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించాలని యేసు వారు చెప్పారు కాబట్టి నేను అవును. చేస్తున్నాను అని అవును. మీరు చెప్పినటువంటి అద్భుతమైన మాట. ఎవరు కూడా హ్మ్. ఇలా చేయలేరు సార్ నిజం చెప్పాలంటే. హ్మ్. హ్మ్. ఈ కలవ సతీష్ గారు కానివ్వండి, పాలిమన్నెల్ హ్మ్. గారు ఇదంతా హ్మ్. సిటీలో కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు కానీ అట్లా అడవిలోకి అవును. వెళ్ళి ఉమ్, అవును. మీకు అంతా తెలుసా సార్? ఉండేవాళ్ళ మధ్య పరిచయం. ఆ, వాళ్ళకంటే దశం వాళ్ళంతా పెద్ద భాగాలు. పరిచర్య. వాళ్ళు ఉండేవాళ్ళ పరిచర్య. మనదేమో ఉమ్, పేద పరిచర్య. అది ఇది. ఉమ్, అవును సార్, అవును సార్, అవును సార్ హ్మ్. నిజంగా. నాది ఏం లేదు సార్, నాది గోల్డ్ షాపులు ఉన్నాయి ఒక 3. హ్మ్. అయితే మా గోల్డ్ షాపులు మొత్తం ఒక ఇక్కడ మొత్తం ఒక 350 ఉంటాయి. దానికి నేనే ప్రెసిడెంట్ని. హుహుహు. ఆ, నేను కూడా కోటారై పెట్టుంటాను. తర్వాత అంతకుముందు హ్మ్. చర్చి కట్టించాను. వేరే ఒక పాస్టర్ గారు, పేద పాస్టర్ గారు వస్తే హుహు. మనం ఏం చేయలేకపోయినా మనం చేసేవాళ్ళకి చేయవద్దు అందించాలనే సంకల్పం పాస్టర్ గారు. అవునవును. ఆ, ఎందుకంటే ఆ, ఇది ఒక అద్భుతమైనటువంటి పరిచర్య సార్ మీరు అవును. చేసేది. అంత అవును. అడవుల్లోకి వెళ్ళి ట్రైబల్స్ మధ్య హ్మ్. రోడ్డు కూడా లేనటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళి మీరు అవును. పరిచయం కరెంట్ చేయటం కూడా అంటే కష్టమే. కరెంట్ ఆ, కూడా ఆరైతే మేము అడవి నుంచి బయటకొచ్చారు మరి. ఆ, మరి అంత మరలా అంటే ఇంకా ఇవన్నీ బయటకు తిరిగితే ఆహారం కోసం తిరుగుతుంటాయి కదా అవి. ఆ, అందుకని 6 లోపే మేము ఒకవేళ ఎటు వెళ్ళినా కానీ 6 లోపు బయటకు వచ్చేస్తాం. ఆహా, ఆ ఆ, కొండ దిగేస్తే మాకు ఇంకా సేఫ్గా వచ్చేసినట్టే. ఆహాహాహా. ఏ ఏ కార్యక్రమం అయినా మేము 4 లోపే ముగించేసుకుంటాం. ఏ ప్రేయర్ అయినా కానీ అక్కడ ఆ, 4 లోపు ముగించేసుకొని ఉదయం నుంచి 4 లోపు ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు ఆ టైం కంప్లీట్ చేసుకొని వచ్చేయటమే. ఆహా. వాళ్ళే పాపం వెళ్ళిపోండే వెళ్ళిపోండే అంటారు వాళ్ళే. ఎందుకండి మనకి ఏసై ఉండగా భయం ఏంటండి? దేవుని కృపను అంటే బట్టి వాళ్ళు మనం మనకి ఏదైనా అవుతుందని వాళ్ళ భయం. లేదండి. ఏసై నమ్మిన వారికి ఉమ్. ఏమీ జరగదండి. ఇబ్బంది ఏం లేదు. అవును.
సింహాల మధ్య నిలబడ్డ వాళ్ళు ఏం చేస్తాయి మనల్ని. ఆ, ఏమీ కాదండి నిజంగా. కాకపోతే వాళ్ళ మాట మనం ధిక్కరిస్తే కాస్త బాగోదని ఆ, ఆ, ఇంకా అట్లా ఎందుకంటే వాళ్ళంతా ఒక యూనిటీ మీద ఉంటారయ్యా. ఆ, ఆ గూడెం పెద్దతోనే ఎక్కువగా వాళ్ళ కనెక్షన్స్ ఉంటాయి. ఆ, ఆ, వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు అది చేయటమే. ఆ, అందుకని వాళ్ళు ఎప్పుడైతే ఆ గూడెం పెద్ద అయ్యా మీరు బయలుదేరండి అయ్యా అంటే మనం బయలుదేరటమే. ఆహా, అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఆహా, మేము ఉన్నా కానీ ఒకళ్ళు ఉండాలంటే మాత్రం ఇంక మనం చాలా బాధపడతారు వాళ్ళు. ఆ, ఏదైనా మాకేమైనా పర్లేదు మీకు ఏమైనా అయితే మళ్ళీ సేవ దెబ్బ దేవుడి పని దెబ్బ తింటుందని ఆలోచిస్తారు వాళ్ళు. ఆ. అందుకని 4 లోపే మమ్మల్ని పంపించేస్తారు. కానీ అడవిలోకి వెళ్ళి పరిచర్య అనేది చాలా తక్కువ అండి, ఎవరు కూడా చేయరు కూడా అవునయ్యా. కదా. అవును. మాది బందర్ అండి. బందరా, ఓకే ఓకే. బందర్లో ఒక అతను దానియల్ పాస్టర్ గారని, మాదే ఒక 150 గజాలు స్థలం ఉంటే అతనికి చేపించాను. ముందు మీరు ఎక్కడుంటారయ్యా? మాది బందర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ బందర్లోనే ఉంటాను. బందర్లో ఉంటారా? ఓకే ఓకే. బందర్లో మల్లమ్మ సెంటర్ అని ఉంది. మాది 350 బంగారు పుట్ట జ్యువెలరీ షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇక నాకు ఒక 3 జ్యువెలరీ షాప్స్ ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి ఇక మనం దేవుని గుప్పని బట్టి బాగానే ఉంది అయ్యారు, మనకి బాగానే జరుగుతుంది. ఇబ్బంది లేదు అయ్యా. కానీ అద్భుతం గురుగారు. అయ్యా నాకు చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయల్ నడిపిస్తారు కదా, నడిపించేటప్పుడు మోషే నడిపి మోషేకి చెప్తారు వాళ్ళు, నేను తెలియదు మీ పితరుల దేవుడైన యెహోవా మనం పంపించారని చెప్తారు కదా. మోషేకి ఒక మాట అంటాడు, అతన్ని అంత తేలిగ్గా ఒప్పుకునేటట్లు నేను చేయను, అతను మనసు కఠినపరుస్తా అని చెప్పేసి అతను అంత తేలిగ్గా అని చెప్తాడు దేవుడు. అంత తేలిగ్గా ఒప్పుకుంటే నా విలువ ఏం తెలుసుద్దని అంటాడు కదండి యెహోవా దేవుడు. ఆయన మనసు కఠినపరిచి ఆడ ఫరో రాజ్యంలో తొలి పిల్లల్ని చంపేస్తారు కదా యెహోవా దేవుడు. అవునవును. ఇప్పుడు అప్పగించిన ఆయన కూడా యెహోవా దేవుడే కదండి వాళ్ళని. అప్పగించిందా? ఇశ్రాయేలీయుల్ని ఫరో రాజుకి అప్పగించింది కూడా ఆయనే కదా, యెహోవా దేవుడే కదా. ముందే అబ్రహాంతో చెప్తాడు కదా, నీ జనాంగము 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని అబ్రహాం గారికి చెప్తాడు. అందుకని అబ్రహాం గారికి ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. చెప్పండి. అప్పటి నుంచి వాళ్ళు 400 సంవత్సరాలు యాకోబు దగ్గర నుంచి వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఓకే ఓకే. బానిసగా ఉంటే ఆ ఫరో రాజు వాళ్ళని చంపుతూ ఉంటుంటాడు మగపిల్లలను పుట్టి. ఆయనకి ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఇంకా బానిసలు అంటే వాళ్ళకి లెక్కలేదా అప్పుడు. అంతే అంతే అంతే. అక్కడ వాళ్ళు ఎద్దులు ఉన్నాయి కదా, మనకు బర్రెలు ఉన్నాయి కదా, బర్రెని చంపితే కేసు, అక్కడ బానిసని చంపితే కేసు లేదు. అంటే వాటికంటే దానికి యెహోవా దేవుడే చెప్పాడు కదా, నీ బానిసని 3 రోజులు బతికునేటట్టు నువ్వు తలపగలు కొట్టాలి, ఆడు 3 రోజులు బతికుంటే నీకు ఇబ్బంది లేదు అని చెప్తాడు యెహోవా దేవుడు. అవునవును. అందుకని ఫరో రాజు అలా చేసి ఉండొచ్చు. అంతే. ఐగుప్తుల్లో బానిసలు అంటే విలువ లేదన్నమాట. అంటే ఫస్ట్ వీళ్ళు విలువగానే ఉన్నారు, విలువగా ఉన్నారు. మోషే ముందు తర్వాత మన యాకోబు, యోసేపు దగ్గర వాళ్ళు చాలా రాజకీయంగా బతికారు ఇశ్రాయేల్ ప్రజలు. యోసేపు చనిపోయిన తర్వాత, అంటే యాకోబు చనిపోయిన తర్వాత, యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు ఎరగని ఒక రాజు ఫరోగా వచ్చి వీళ్ళ బానిసలు చేస్తారు. అప్పుడు దాకా వీళ్ళు రాజరికంగా అనిపించారు. యోసేపు అంటే ఆ ఫరో ఎరగని రాజు, అంటే ఫరో చనిపోతే సంతతి లేకుండా చనిపోతే వేరే వాళ్ళు ఫరోకి వచ్చి అక్కడ స్థాపించబడి వారు ఈ వీళ్ళని బానిసలు చేశారు వీళ్ళందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ. కానీ అంటే నాకు చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు వీళ్ళని బానిసలుగా అప్పగించడం ఎందుకు, వాళ్ళని నానా బాధలు ఇబ్బందులు పెట్టించడం ఎందుకు, మళ్ళీ విడిపించడం ఎందుకు, ఇది ఒక డౌట్.
పోనీ విడిపించేటప్పుడైనా సరే మంచిగా ఏడిపిస్తే సరిపోయేది కదా. ఫరో రాజు మనసు కఠినపరచడం ఎందుకు, వాళ్ళ తొలి పిల్లలు అంటే పురిట్లో పుట్టినటువంటి పిల్లలందరినీ చంపడం ఎందుకు అనేది కూడా చిన్న డౌట్ వస్తాయి కదా. అది ఎంతవరకు న్యాయం అంటారా? అది అది న్యాయం. ఎందుకంటే ఆయన ఆయన చిత్తం, అది ఆయన ఇష్టం. అంటే యెహోవా ఇష్టం, ఆయన ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మా ఇంట్లో పాత్రలు ఉంటాయి, మన ఇష్టం పడేస్తాం, ఇష్టం దాన్ని వాడుకుంటాం. అవి మనల్ని నాకు ఎందుకు ఇట్లా వాడతాం అని అంటాం కదా, ఆ పాత్రలకు అధికారం లేదు. అంతే అంతే, మనం కూడా అంతే. ఆ పాత్ర లాంటి వాళ్ళే మనం కూడా అంతే. అంతే, ఆయన వాడితే ఇష్టంగా వాడుకుంటాడు, పక్కన పడేస్తాడు. అవునవును. అయితే వీళ్ళ భార్యలు కూడా అన్యులకు అప్పగిస్తాడండి, అన్యుల భార్యల్ని, వీళ్ళ భార్యల్ని అన్యులు కూడా అప్పగిస్తాడు. అవునవును కదా. అవునవును, వీళ్ళు మాట విన్నప్పుడల్లా చాలా భయంకరం చేస్తాడు దేవుడు. దేవుడు మాట వినకపోతే ఇశ్రాయేలు భార్యని అన్యులకు అప్పగిస్తుంటాడు. వాళ్ళేమో సెక్స్ చేసి తర్వాత ఒక 3 నెలలకు 6 నెలలకు 2 సంవత్సరాలకు ఇస్తుంటారు. మళ్ళీ ఇంకా అప్పగిస్తే ఏం చేస్తారు వాళ్ళు? సంబంధం ఆడుకోరు, వాడుకోవడం. ఇక అయితే అంతేలే. ఇప్పుడు విలాప వాక్యంలో 2వ అధ్యాయము 25 నుంచి 22లో ఉండొచ్చు సార్. అది యెహోవాని వీళ్ళు నిలదీస్తారు జనులు తాకని పెంచవలసిన పసిపిల్లలను తామే భుజించడు తగున నా యవ్వనస్తులు వృద్ధులు నేలపడి ఉన్నారు, నా కన్యలు నా యవ్వనస్తులు ఖడ్గము చేత కూలిరి, నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసిదివి అని యెహోవాని పూర్తి వాళ్ళు నిందిస్తారనమాట. అంటే నువ్వు ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని అంటే, తన పిల్లల్ని తనతో, వాళ్ళ పిల్లలు వాళ్ళతో తినిపిస్తుంటాడు యెహోవా దేవుడు. అవునవును, ఎందుకంటే మాట వినకపోవటం కారణాన వీళ్ళు కొద్దిగా ఆహారం సమృద్ధి అయిపోయి మంచి ఆహారము, ద్రాక్ష తోటలు, మంచి పంట, మంచి విశ్రాంతికరమైన జీవితం ఎప్పుడైతే వస్తుందో వెంటనే వీళ్ళు దేవుడిని విడిచేస్తున్నారు, మర్చిపోతున్నారు, ఆయన తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు చేసినప్పుడల్లా దేవుడు శత్రువులకు అప్పగిస్తున్నాడు అండి. ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తారో దేవునికి, దేవుడు అన్నిసార్లు శత్రువులకు అప్పగిస్తాడు. అందుకని అప్పగించినప్పుడు వాళ్ళు ఆ విధంగా ఏడుస్తారు. మళ్ళీ ఏడ్చి పశ్చాత్తాపం పొందినప్పుడు మళ్ళీ క్షమించి మళ్ళీ విడిపిస్తా ఉంటాడు దేవుడు. వాళ్ళ ప్రయాణం అంతా ఇదే, ఇశ్రాయేల్ ప్రయాణం అంతా ఇదే. ప్రయాణంలో మొత్తం ఇలాగే జరుగుతూ ఉంటుంది సార్. అలాగే ఎప్పుడైతే వాళ్ళు అప్పుడే కాదు, రాజ్యం వచ్చినాక కూడా అట్ట తయారయ్యారు వాళ్ళు. దావీదు మహారాజు, సొలొమోన్ రాజు వచ్చిన తర్వాత, దావీదు మహారాజు వచ్చిన తర్వాత సొలొమోన్ వచ్చిన సౌలు కాడి నుంచి రాజ్యం స్థాపించిన దగ్గర నుంచి రాజ్యం ఎప్పుడైతే స్థిరపరచబడిందో సుఖ సంతోషాలు ఎక్కువైపోయింది. సుఖ సంతోషాలు ఎక్కువైపోయాడికి ప్రభుని విడిచిపెట్టడం, విగ్రహారాలు చేయటం, భయంకరమైన కార్యాలు చేయటం, వ్యభిచారాలు చేయటం, ఇట్లాంటి పనులు చేసినందుకు దేవుడు మరలా వాళ్ళ శత్రురాజులకు అప్పగిచ్చేవాడు. అప్పుడు కూడా వదిలిపెట్టాడు. రాజ్యం వచ్చినా కానీ వాళ్ళ శత్రువులు చేసేవాడు దేవుడు విడిచిపెట్టినప్పుడు. ఎందుకంటే తనకి ఇష్టమైన బిడ్డలు తప్పులు చేస్తూ ఒప్పుకోడు. అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మన భార్య తప్పు చేస్తే మనం ఒప్పుకుంటామా? క్షమిస్తాం కదా, శిక్షిస్తాం కదా. అదే విధంగా ఆయన తన బిడ్డలు, తన ప్రేమించే వారు తప్పు చేస్తే ఒప్పుకోడు. ఆయన సన్నిధిలో పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇంకోటి ఉంటుంది సార్, ఇది విలాప వాక్యములో 3వ అధ్యాయంలో 10 నుంచి 15 దాకా ఉంటుంది. అది యెహోవా ఉగ్రతను ఎవరినో తప్పించుకోలేకపోయాను, నేను ఆయన ఆగ్రహము చేత బాధ అనుభవించిన నరులను, ఆయన నా మాంసమును నరములను క్షీణింపజేస్తున్నాడు, ఆయన నా ఎముకలు వెలగొట్టుతున్నాడు, నేను ఎంత బతిమాలి మొరపెట్టుకున్నాను వినకుండా చెవులు మూసుకుని ఉన్నాడు. అంటే ఆయన ఇక అంత నరికేస్తున్నా కూడా వీళ్ళ ఆవేదన వినిపించుకోకుండా వాళ్ళ నాశనం కూడా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటయ్యా, ఉగ్రత రానంత వరకు దేవుడు ఏం చేయడు. ఆ ఉగ్రత దినం వచ్చిందంటే మాత్రం ఇంక మనకెళ్ళి చూడడం, మొరపెట్టినా వినడం. అది ఆయన పద్ధతి. రాకముందే అంటే అందుకే దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే దేవుని యొక్క ఉగ్రత దినం రాకముందే మనం మారిపోతే ఆ శిక్ష నుండి తప్పించుకుంటాం.
అవును. ఉగ్రత అవునయ్య. వచ్చిన తర్వాత నా దేవుడు నన్ను వదిలేశాడు, నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా దేవుడు నన్ను ఇది చేయట్లేదు అని ఇంకేమన్నా ఉపయోగం లేదు. అంతే. అదే సార్. ఇప్పుడు ఉమ్, నువ్వు విలాప వాక్యంలో కూడా 8వ అధ్యాయము 9-16లో కూడా అదే ఉంటుంది. 8వ అధ్యాయం 4వ ఉమ్, అధ్యాయం అనుకుంటా. ఇస్రాయేలు ఉమ్, ఏం చెప్తారంటే ఖడ్గహతుల కన్నా క్షామహతులు భాగ్యవంతులు, ఉమ్, వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొని ఉమ్, తినెను. తండ్రులు ఉమ్. బిడ్డలను వారికి ఆహారంగా చాలా భయంకర దుర్భర పరిస్థితి యెహోవా శిక్ష విధించాను అని ఉంటుంది. అంటే వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు తినే పరిస్థితి తీసుకొచ్చాయండి. ఉమ్, ఆ ఇంకోటి ఏంటంటే విలాప వాక్యం 5వ అధ్యాయం 1-10లో ఉమ్, మాకు కలిగిన దోషము జ్ఞాపకం చేసుకోము, మా స్వరము శత్రువుల పాలవును, మా ఇండ్లు దోచుకొనును, మా తల్లులు విధవరాండ్రులయ్యను, మేము వారికి బానిసలమైతిమి, పట్టకోటికి ఐగుప్తు దేశంలో ఉంటిమి, మా తండ్రుల పాపము చేస్తే మేము శిక్ష అనుభవిస్తున్నాము, మా మా కన్యలు చెరబడుతున్నారు, మా భార్యలు అన్యులకు అప్పగించబడుతున్నారు, మా పిల్లలు నేలకేసి కొట్టి చంపబడుతున్నారు అని చెప్పి ఉమ్. వీళ్ళు ఆవేదన, ఐగుప్త దేశం నుంచి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఆవేదన అలా ఉంటుంటారు. అంటే వీళ్ళ అవును. తండ్రులు పాపం చేస్తే ఆ శిక్ష వీలబడింది. అంటే ఇక శిక్ష అమలు పరిచే సమయానికి వీళ్ళయ్యారు. ఆ, అంటే అంటే ఎవరో ఉగ్రత ఎవరో పాపం చేస్తే ఎవరికో పడుతుందా సార్ అది? పడతామని కాదు, ఆ, ఇప్పుడు అమలు పరిచే సమయానికి వీళ్ళ దగ్గరికి వచ్చేసారు. ఆ, తండ్రికి ఒక సమయం ఉంటుంది, వీళ్ళు శిక్షించాలని ఒక సమయం ఉంటుంది. ఉమ్, ఉమ్, ఆ ఉమ్. సమయంలో ఆయన దాని శిక్ష అమలు పరిచే సమయానికి వీళ్ళు అందుబాటుకు వచ్చారు. ఉమ్. ఇక దానివల్ల ఆ శిక్ష ఎవరున్నా కానీ ఇంకా అనిపిస్తే తప్పదు ఇక అంతే. అయితే అయ్యారు ఇప్పుడు మా వాళ్ళంతా కూడా మన పాపాల కోసం యేసువారు చనిపోయారంటారు కదండి. మరి ఇక్కడేమో శిక్షలు వేస్తా ఉన్నారు కదా. మరి ఉమ్, ఉమ్. మనం చేసే పాపాలన్నీ కూడా ఆయన సిలువలో అప్- ఆయన రక్తము ద్వారా మన పాపాలు కనుగబడ్డాయి అని చెప్పి అంటారు కదా. నా ఉమ్, ఆలోచన ఏంటంటే వీళ్ళు తప్పు చేస్తున్నప్పుడు యేసు వారిని ఒక అతన్ని సృష్టించి సిలువేసి చంపేస్తే వీళ్ళ పాపాలు పోతాయి కదండి. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి ఇంకొకరు బండబెట్టడం అనేది, వాళ్ళ పిల్లల్ని నేలకేసి కొట్టి చంపడం అనేది, వాళ్ళ గర్భిణీ స్త్రీలు పిల్లల్ని వాళ్ళే తినడం అనేది, ఇంత భయంకరమైన శిక్షలు ఏ విధంగా ఈ సభ్య సమాజానికి ఉపయోగపడతాయి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా? మనం అక్కడ ఒక్క మాట చదువుకున్నాం కానీ ఆ మాట వెనకాల ఎంత భయంకరం చేస్తుంటారో తెలుసా? ఆ, ఇప్పుడు నోవాహు జలప్రళయము అంతమంది ఎందుకు చంపేశాడు దేవుడు? వాడు ఎంత భయంకరం చేస్తే చంపేస్తుంటాడు. ఏం పాపం ఉంది సార్ నోవహు జలప్రయాణంలో గురుగారు? ఆ? బలాత్కారంతో భూమి బలాత్కారం చెంబడిపోయింది. ఎంత పిచ్చలు ఇప్పుడు ఏ పాపం చేస్తున్నారు జనం, అదే ఎంత భయంకరం. పాపం అంటే ఏంటి? సుధమ గమర పట్టణంలో ఏ విధంగా ఆజ్ఞాతిక్రమం చేసి భయంకరమైన పరిస్థితికి ఒకళ్ళొక్కళ్ళు తారతమ్య భేదాలు లేకుండా పాపాలు చేస్తూ వ్యభిచారాలు చేస్తూ ఈ విధంగా సార్ ఇక్కడ బతుకుతుంటే చిన్న డౌట్ ఏంటంటే అయ్య గారు, మీరు చెప్పింది మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు నోవాహు జలప్రలయం తెచ్చినాక అందరిని చంపేస్తాడు జలప్రలయంలో, అంటే ప్రపంచం నాశనం అయిపోయింది. అయితే అక్కడ నోవాహు కొడుకు, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు ఉంటారు, అవునా? ఇప్పుడు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడల్ని యెహోవా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే మీరు అక్కడ ఫలించి భూమిని నింపమని అంటాడు. ఇప్పుడు వర్ష అదే వాయులు లేకుండా సెక్స్ చేసుకున్నారని జలప్రలయం తెచ్చి చంపేసినప్పుడు అదే వర్ష వాయువు లేకుండా యెహోవా సెక్స్ చేసుకోమన్నాడు కదా. అంటే నా మాట అన్నాజల్ని కొద్దిగా అక్కాదమ్ముల్ని. అయ్యా కాదు, అది తప్పది. ఆ, నా మాట కాస్త వినండి. చెప్పండి. ఆయన ఓడ కట్టడానికి 120 సంవత్సరాలు పట్టింది. ఆ, 120 సంవత్సరాలు అంటే అక్కడ మోషే గారు దాని ఊరికి అడ్రస్ మాత్రమే తెలియజేశాడు. ఉమ్, ఆ 120 సంవత్సరాల హిస్టరీ ఏది? ఉమ్, 120 సంవత్సరాలు ఏం జరిగింది? ఆ హిస్టరీ ఏది? ఉమ్. ఇప్పుడు 120 సంవత్సరాలు ఈ కోడలకి కొడుకులకు పిల్లలు పుట్టరా? అవునండి, 120 కాదు, 1000 సంవత్సరాలు దాకా పుట్టినా గానీ ఇప్పుడు మీరు నేను కాదు, అన్నదమ్ములం అండి. నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు నేను అన్నదమ్ములం, నాకు మగ పిల్లలు పుట్టారు, నీకు ఆడపిల్లలు పుట్టారు. ఇది వాళ్ళు ఏమవుతారు? ఇది దేవుని యొక్క సార్, నేను ఉద్దేశం చెప్పేదండి, ఏంటంటే అంటే వర్ష లేకుండా సెక్స్ చేసుకోమనే కదా. ఇప్పుడు కాదు నువ్వు నేను కాదు అన్నదమ్ములు. కాదు ఉమ్, సార్ ఎట్లా కాదండి, ఇప్పుడు మీరు ఇప్పుడు అక్కడ వాళ్ళ పాత్రలు కాబట్టి వాళ్ళు చేసుకున్న మట్టి పాత్రలు వాళ్ళ ఇష్టం అండి. అంటే ఒక మనిషిని ఒక చిన్న పాత్రతో మీరు పోలుస్తున్నారు, ఇది ఎంతవరకు న్యాయం? ఒక ఆడపిల్ల మానాన్ని కూడా మీరు ఈజీగా తీసుకుంటున్నారు, ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు వరుస వాయిల్ లేకుండా చెక్ చేయించుకోవడం కూడా ఇది మీరు ఈజీగా తీసుకుంటున్నారు, ఇది ఎంతవరకు నేను న్యాయం ఏంది అని? అది అంటే నేను చెప్పేది ఏంటంటే బ్రదర్,
దేవుడు ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. ఇక అంతే. ఫలించి అభివృద్ధి చెందమంటే భావమర్దలు భూమిని ఫలించి అది సార్, ఒక మనం ఇక్కడ నిమిషం అండి. తర్వాత వరుసలు ఎప్పుడు పెట్టుకున్నారంటే కొంత నోవహు జలప్రళయం తర్వాత వరుసలు స్టార్ట్ అయినాయి. సార్ ఒకటండి, ఇప్పుడు అట్లా అనుకున్నా కూడా ఇప్పుడు నీకు లోతు కూతుళ్ళు సెక్స్ చేస్తున్నారు. అక్కడ ఏమైంది, సొదొమ గుమర్ర పట్టణంలో వరుస వాయిల్ లేకుండా సెక్స్ చేస్తున్నారు కాబట్టి సొదొమ గుమర్ర పట్టణానికి అగ్నికిలలు కురిపించి వాళ్ళందరూ నాశనం చేశారు. అవునా? మరి అలాంటప్పుడు లోతు కూతురు సెక్స్ కూడా అక్రమమే కదా, సక్రమం కాదు కదా. అందుకే వాళ్ళ సంతతిని దేవుడు చాలా హింస పెట్టాడు. ఏముంది, మీరు అమోనీలకి మోయేబులకి మూల పురుషులు అయ్యారు వాళ్ళు. పైగా వాళ్ళకి ఏం శిక్ష లేదండి. ఇప్పుడు వీళ్ళని చంపినట్టు లోతు కూతురు ఎందుకు చంపలేదు? ఓకే, ఇక్కడ వీళ్ళు పొరపాటుగా సెక్స్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను అయ్యగారు, చిన్న విషయం. ఇక్కడ చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఉంటారు. పురిట్లో పుట్టినటువంటి పిల్లలు కూడా సొదొమ గుమర్ర పట్టణంలో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళందరినీ కూడా చంపేశాడు యెహోవా దేవుడు. ఇప్పుడు నేను మన ఇంట్లో 5 అన్నదమ్ములు అయితే నేను ఒక్కడే తప్పు చేస్తే నాకే పడాలి, నాతో పాటు మీకు కూడా పడింది. మరి అన్నారు కదా, తండ్రి యొక్క దోషం కుమారుల మీదకు వస్తుందని చెప్పారుగా. అప్పుడు యేసు ఎందుకండి, యేసు ప్రభులు వారు మన కోసం చనిపోయాడని మీరు అందుకే ఆయన చెప్పినట్టు చేయటమే మన పని. ఆయన ఏం చెప్పాడు? చెల్లెల్ని సెక్స్ చేసుకోమని ఆయన చెప్పాడు. మరి చేస్తామా? కూతుర్ని సెక్స్ చేయమని అన్నాడు. తండ్రి కూతురు సెక్స్ కారణం యెహోవా. మరి మన కూతుర్ని సెక్స్ అయ్యాం. ఆ తర్వాత దావీదు కొడుకులతో సెక్స్ అయ్యించాడు యెహోవా. మరి తల్లితో మనం సెక్స్ అయ్యాం కదా. అది యెహోవా చెప్పించింది కాదు కదా. మరి ఎవరండి? దావీదు సైనికుని బాగా సైనించిన తర్వాత దావీదు, నీకు కావాలంటే ఇంకొంతమంది అమ్మాయిలు ఇచ్చావండి, నీ యజమాని నీ కౌగిటి చేర్చాను, నీకు కావాలంటే ఇంకొంతమంది ఇచ్చావండి, నువ్వు రహస్యంగా చేసిన తప్పు అన్నాడు. బ్రదర్, ఆ మాట అనేది నాతాను ప్రవక్త అన్నాడు. కావాలంటే దేవుడు ఇచ్చేవాడు కదా నీకు. దేవుడు కాదండి, నాతాను ప్రవక్త కాదండి, యెహోవా దేవుడే చెప్తాడు. నీ యొక్క ఏదైతే నువ్వు ఈ పాపం చేసావో అదే పాపాన్ని నీ ఇంటి వారి చేత నేను పట్టపగలు అందరు చూస్తుగా చేపిస్తానని చెప్పేసి తన కొడుకైనటువంటి సొలొమోను ఎవరో ఉంటారు, అతని చేత 10 మంది స్త్రీలని మిద్ది మీద తీసుకెళ్లి అందరూ చూస్తుండగా సెక్స్ చేపిస్తాడు. ఇప్పుడు ఒక తల్లి కొడుకుతో సెక్స్ చేస్తున్నప్పుడు తల్లి పడే వేదన ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించలేరా మీరు? హలో, చెప్పండి. ఇప్పుడు ఒక తల్లి కొడుకుతో సెక్స్ చేసుకున్నప్పుడు ఆ కొడుకు తల్లితో సెక్స్ చేస్తున్నప్పుడు తల్లి పడే వేదన ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నామండి, ఎవరో పరాయి పిల్ల అన్న అందంటే మనం అన్నగా చెల్లిగానే భావిస్తాం చచ్చేదాకా. అంత అటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనం తల్లితో సెక్స్ చేయాలని అని ఆ పరిస్థితి తీసుకొస్తే ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి. అందుకే కదా వాళ్ళని చిత్రవద చేసింది దేవుడు. ఎవరిని చిత్రవద చేశారు సార్? బండ పెట్టాడండి యెహోవా దేవుడు. తల్లి దగ్గర కొడుకును బండ పెట్టాడు, చెల్లి దగ్గర అన్నను బండ పెట్టాడు, తర్వాత తండ్రి దగ్గర కూతురు బండ పెట్టాడు, అన్న చెల్లి సెక్స్ చేయించాడు, అందరిని నాశనం చేశాడు. మరి ఇవన్నీ మీకు ఎందుకు తప్పుడుగా మీరు గమనించట్లేదు? నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మనిషి పాపాన్ని ఒక చిన్న ఒక పెంకుతో మీరు తీసేశారు. అంటే ఒక పాత్రతో ఒక మనిషిని తీసేశారు. పాత్రలు 100 ఉంటాయండి, పగల కొడతాం, కానీ మనిషిని చంపలేం కదా మనం. మనిషి కూడా ఆయన దృష్టిలో పాత్రే. అదేంటండి బాబు? అంతే. అంటే మనిషికి విలువ లేదా? మనిషికి విలువ లేదా? మరి ఇదేనా సువార్త అంటే? ఇప్పుడు మన ఇంట్లో ఒక వస్తువు చేస్తే దానికి అధికారం ఎక్కువ ఉంటుంది పక్కన. ఇవన్నీ సిల్లీగా ఉండేటువంటి మాటలండి. ఒక మనిషి చెప్పేదండి, చాలా మంది వినండి, మీరు అట్లా ఒక మనిషిలాగా ఆలోచించి మాట్లాడుతున్నావు కానీ ఆయన మనల్ని తయారు చేసిన సంగతి మర్చిపోతున్నారు. కాదండి, తయారు చేసిన నీ చెల్లితో పడుకో అంటే ఎట్ట పడుకుంటావండి? నీ తల్లితో పడుకో అంటే ఎట్ట పడుకుంటావండి? నీ కూతురుతో పడుకో అంటే ఎట్ట పడుకుంటావండి? ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది ఏ న్యాయం అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ట్రైబల్ వినండి, మీరు ట్రైబల్ దగ్గరికి వెళ్తున్నారు. ఒక విషయం వినండి, ఇక్కడ వినండి, మీరు ట్రైబల్స్ దగ్గరికి వెళ్తున్నారు. ట్రైబల్స్ కి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. మీరు వెళ్ళి క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేసి వాళ్ళకి బాప్టిజం ఇస్తారు, క్రైస్తవులుగా మారుతారు. వాళ్ళు మారిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ పోతుంది.
మీరు ఏమిస్తారు? ఒక చాక్లెటో, ఒక దుప్పటో ఇస్తారు. మీరు చాక్లెటో, దుప్పటో, బియ్యం కేజీ బియ్యం ఇచ్చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళ అయినా కష్టాన్ని దోచుకోవడానికి అయినా మీరు వేసిన ఒక అయినా పన్నాగం ఇది. బాప్టిజం పొందుకుంటే అది కాదు బ్రదర్, బాప్టిజం పొందుకుంటే మతం మారిపోయింది. ఎవరు చెప్పారు అసలు నీకు? ఎక్కడ అవును. రాసింది? ఇప్పుడు క్రైస్తవులంతా ఏమవుతారు? ఇప్పుడు క్రైస్తవ మతం ఎక్కడ కాదా? ఉంది? ఎక్కడ క్రైస్తవం ఉంది? అనేది మతం కాదా? గవర్నమెంట్ మతం కాదు. ప్రకారం క్రైస్తవ మతం కాదా? మీరు మతం ఎక్కడ ఉంటారు మతం చెప్పండి. కాదు. మీరు ఎక్కడ మతం ఉంటారు కాదు చెప్పండి, బ్రదర్. నేను వస్తాను. క్రైస్తవం అనేది మతం కాదని మీరు నిరూపిస్తే మీకు నేను 10 లక్షలు ఇస్తా. నాకు అవసరం, నీ డబ్బు నాకు అవసరం లేదు బ్రదర్. అవునండి, నీ డబ్బు తప్పు కదా. నీ ఇప్పుడు డబ్బుతో మతం నీ మార్చడం డబ్బుతో తప్పు. నా మాట విను. నీ డబ్బుతో కాదండి. నేను సువార్త చేయట్లేదు బ్రదర్. ఆ, అసలు ఏముందని ఇక్కడ డబ్బు తల్లి దగ్గర కాబట్టి కొడుకు ఎత్తకూడదు మండి నువ్వు. పెట్టడం తప్ప సువార్త ఏముంది? అంటే తల్లితో కొడుకు సెక్స్ చేయడం సువార్తనా? ఇంతమందిని మీరే కాబట్టి చంపుకుంటున్నాడుగా, పిల్లల్ని తినే పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు మీరు నాకు బాప్టిజం ఇస్తారు, మేము బాప్టిజం ఇచ్చాం కాబట్టి ఇదిగో విగ్రహారం చేసే వాళ్ళని తప్పు, నువ్వు వెళ్ళి చంపంటావు. వెళ్ళి చంపాల్సిందే కదా. ఇప్పుడు ఇప్పుడు బైబిల్లో ఉంది, చెల్లితో సెక్స్ చేయమన్నాడు, చేయాల్సిందే కదా. తల్లితో సెక్స్ చేయమన్నాడు, చేయాల్సిందే కదా. ఇంత దారుణమైనటువంటి ఈ అనాగరిక పుస్తకాన్ని, బైబిల్ని నాగరికమైనటువంటి మా దగ్గర తీసుకొచ్చి సువార్త అని చెప్పి ఇంత చెత్త వార్తను తీసుకొచ్చి పైగా ఇది ఒక బిల్డప్ షాట్లు, ఏదో అడవిలోకి వెళ్తున్నట్టు ఒక ఏది బాహుబలి రేంజ్ లో ఫోన్ పేలు పెట్టి డబ్బులు కావాలని, ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఉంటుందా? ఇప్పుడు వాళ్ళ పెంట తింటున్నట్టే కదా, మీరు కష్టజీవులు పెంట తింటున్నట్టే కదా మీరు పాస్టర్ గారు. మీరు సంపాదించుకోవచ్చు కదా, మీ పిల్లల్ని మీరు పోషించుకోవచ్చు కదా. ఈ విధమైనటువంటి ఆలోచన తప్పు. అది వాళ్ళ పెంట తింటున్నట్టు, మీ ట్రైబల్స్ పెంట తింటున్నట్టు మీకు ఫోన్ పే ఎందుకు చేయాలి? మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అంటే మీరు బైబిల్ చేతికి మీరు మీరు మీ బైబిల్ మా నెత్తిన పెడితే మా జేబులో డబ్బులు మీ జేబులో పెట్టుకుంటారా? ఇప్పుడు అది కాదు బ్రదర్, నీకు ఇష్టం లేకపోతే నువ్వు చూడమని. ఏ ఇష్టం అండి? నువ్వు పెట్టావు, ఇష్టం లేదు, ఇష్టం అండి. మీరు మీరు టీవీలో ఆన్ చేశారు, చాలా మార్చుకునేది. అట్టు కాదు, నేను బట్టలు చూపిస్తాను, నీ ఇష్టమైతే చూడు, కష్టమైతే మానుకో అంటావేంది? అందులో నిజం ఉండాలి కదా. అంటే ఇప్పుడు నువ్వు బైబుల్ లేదు ఉంది, నీ తల్లితో నువ్వు సెక్స్ చేస్తున్నావా? నీ తల్లితో నువ్వు సెక్స్ చేస్తున్నావా? నీ చెల్లితో నువ్వు సెక్స్ చేస్తున్నావా? నీ బిడ్డతో నువ్వు సెక్స్ చేస్తున్నావా? చెప్పు. అన్నిట్లో నిజాలు. అన్నిట్లో ఎందుకు? బైబుల్లో సంగతి చెప్పాయా స్వామి? అన్నిట్లో చెప్పు. అన్నిట్లో నీకెందుకు వస్తావు? నీదేదో ఉందో నీ ఏడు, నువ్వు ఏడ్చేదేదో నీ బైబుల్లో నువ్వు ఏడు బాబు. దరిద్రంగా ఉంది. అలాంటప్పుడు మీరు చేసేది దాంట్లో ఉండండి. అరే మేం చేసేది, నీవు ఏడ్చేది నువ్వు చెప్పాయా? బైబుల్లో తల్లితో సెక్స్ చేయించాడు యెహోవా. నీ తండ్రితో నువ్వు సెక్స్ చేస్తావా? నీ చెల్లితో నువ్వు సెక్స్ చేస్తావా? నీ కూతురుతో నువ్వు సెక్స్ చేస్తావా? ఇది నా ఆలోచన. అవునండి, నా బైబుల్లో ఉంది కాబట్టి నేను చేస్తానని చెప్పు, తప్పులేదు. ఇంకా సరే, నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళండి బ్రదర్. నా ఆలోచన ప్రకారం ఆలోచన కానీ బైబుల్ ఆలోచన చెప్పా స్వామి. బైబుల్లో యేసు నీకు చెప్పేంత ఇది లేదు. నీకు మగతనం లేదా? బైబుల్ చెప్పే మగతనం నీకు లేదా? అయ్యా, నువ్వు ఫోన్ పెట్టేసి నీకు మగతనం లేనట్టే యేసులాగా. నీకు ఫోన్లో మాట్లాడితే ఏ పనులు కావు. ఫోన్లో ఎందుకు అవుతావు? నువ్వు టీవీలో రావచ్చు కానీ నీ ఫోన్లో మాట్లాడితే అంటే నీకు గుండె జారిపోయిందా? నీ గుండె బుద్ధలోకి వెళ్ళిపోయిందా? నీ గుండెకాయ బుద్ధలోకి వెళ్ళిపోయిందా? నేను ఎట్లాగ మాట్లాడుతున్నాను? మరి ఆగు, చెప్పు. నాకెందుకు పడతాయి? కూతురు సెక్స్కి కారణం ఎవరు? యెహోవా. మరి కూతురుతో సెక్స్ చేస్తారు కాబట్టి మీరు చేస్తారా? కూతురుతో సెక్స్ చేయించేవాడు బ్రోకర్ అవుతాడా, దేవుడు అవుతాడా? తండ్రితో కూతుర్ను పంట పెట్టేవాడు బ్రోకరా, దేవుడా? చెప్పు నువ్వు. ఇదిగో చెప్పేది కదా. ఇప్పుడు ఇంత ఆర్గ్యుమెంట్ నాకు చేసే బదులు కూర్చొని కాస్త అడుగు ప్రభు దేవుడు. నువ్వు ఇంత బ్రోకర్ పని ఎందుకు చేస్తున్నావు? నువ్వు కూడా అతనే చేస్తావా? కూతురుతో నువ్వు సెక్స్ చేస్తావా? ఏంది విసుగులో నవ్వుతావు? ఆయన ప్రశాంతంగా పడుతున్న ట్రైబల్స్ ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మతం మార్చి ఏదో చాక్లెట్ బిస్కెట్ ఇచ్చినట్టు మళ్ళీ బిల్డప్ షాట్లు పెట్టి బాహుబలి లేక ఏంటి మీ వ్యవహారం? ఈ దేశాన్ని దెంగుతున్నారు, మీరు అల్లాడిస్తున్నారు, ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. సిగ్గుమాలిన పని కదా ఇది పాస్టర్ గారు. అమెరికాలో గుడి కడుతున్న సిగ్గుమాలిన పని కాదు. అరే ఎదిప్పుకున్నా కొడుక, తిరుపతిలో డబ్బులు ప్రజలకు ఉపయోగపడుతున్నారా? చెత్తనా కొడుక. ఈ వెంకటేశ్వర స్వామి ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి నీ పిల్లాన్ని ఇంకోటి బండ పెడతాను, నీ కూతురు చెప్పాడా? ఇజ్రాయెల్ లో ప్రజలు చచ్చిపోతున్నారు, ఎదిపుక. మరి ఇజ్రాయెల్ లో బొచ్చుకొని ఏం బీగుతున్నాడు? ఏం బీగుతున్నాడు? ఇజ్రాయెల్ మీరు ఇజ్రాయెల్ పోయి పావంట్రా.
మీరంతా ఆస్ట్రేలియా మొత్తం కట్టకట్టుకుని నిద్రపోయిస్తా ఉంటారు. ఆస్ట్రేలియా మొత్తం క్రైస్తవ దేశం, ఇప్పుడు మొత్తం మరి హిందూ దేశం అయిపోయింది. మరి ఏం చేశారు దాన్ని మీరు? ఏ దేశం? హిందూ దేశం ఎదిరిపు కాదే. ఆస్ట్రేలియా మొత్తం హిందూ దేశం అయింది. తెలుసా నీకు? ఆస్ట్రేలియా మొత్తం హిందూ దేశం నీ అయింది. పిల్లల్ని ఇంకోటి బండ పెడతాను, నీ తల్లిని ఇంకోటి బండ పెడతాను, నీ చెల్లిని ఇంకోటి బండ పెడతాను, నీ పిల్లల్ని నీతో తినిపిస్తా అని దరిద్రపు కారణం కాదు మాది. నీ దేవుడు అంత దరిద్రపు దేవుడు కాదు మా దేవుడు. ఆస్ట్రేలియాలో ఎందుకు హిందూ దేశం చేశారు కానీ మీరు? ఆస్ట్రేలియాని ఎందుకు హిందూ దేశం చేశారు? ఆస్ట్రేలియాలో వాళ్ళు నమ్ముకుంటున్నారు. ఎందుకు చేశారు? ఆస్ట్రేలియా మొత్తం ఇప్పుడు 90% హిందువులు అయిపోయారు. 90% ఆస్ట్రేలియా దేశం క్రైస్తవ దేశము. ఎందుకు వెళ్ళారు? ఇక్కడే రావచ్చు కదా, ఎందుకు తెచ్చారు? ఇజ్రాయెల్ కూడా హిందూ దేశం అవుతుంది. మీరు ఇస్రాయల్ దేశం చేసి బయట మీ యూదులు కాదుగా మేము. నువ్వు వెళ్ళి అక్కడ ఆస్ట్రేలియా 90% క్రైస్తవ దేశం చేశారు. ఎందుకు వెళ్ళారు? ఎందుకు తెచ్చారు అక్కడికి? అది ఇండియాలో రావచ్చు కదా, బయటకి ఎందుకు తెచ్చారు? ఇజ్రాయెల్ కూడా హిందూ దేశం అయితే అంటే అరే కొంచెం లంచా ఉండక